సో హలో డార్లింగ్స్, ఇప్పటిదాకా ఐరన్ హార్ట్ మూవీ చూసి నా బుర్ర మొత్తం వేడెక్కిపోయింది. సో ఇప్పుడైనా ఈ చిక్కుతు వైబ్ కూలీ నుంచి రజనీకాంత్ గారి స్టెప్స్ చూసి కొంచెం మన కూల్ అవుతానో లేదో చూద్దాము. సో స్టార్ట్ చేద్దాం ఎట్లుందో నా రియాక్షన్ ఆన్ చిక్కుతు వైబ్ ఆఫీషియల్ మ్యూజిక్ వీడియో. సో చూద్దాం ఎట్లుందో. ఎంతైనా అనిరుద్ ఈ మ్యూజిక్ వీడియోలలో మంచిగా చేస్తాడు. ప్రమోషన్ మంచిగా చేస్తాడు మ్యూజిక్ వీడియోలు, నాకు అది నచ్చుతుంది ఎక్కువ. టీఆర్ కూడా ఉన్నాడు. అరే అనిరుద్ డాన్స్ ఎక్దమ్ నిర్వహిస్తున్నాడు కదా. వాచ్ది మాత్రం హైలైట్ అసలు. టీఆర్ భలే చేస్తున్నాడు. ఆయన డాన్స్ మాస్టర్, ఆయన నాకు తెలియదు అబ్బా, నాకు నిజంగానే తెలియదు డాన్స్ మాస్టర్ అయిందా అనేది. ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఏ ఏ వీడియో సాంగ్కి చేసిండు, ఏ ఏ సినిమాలో చేసిండు అనేది. నాకైతే తెలియదు ఇప్పటిదాకా. ఈ స్టెప్ సూపర్ ఉంది. అనిరుద్ మాత్రం కుమ్మేస్తున్నాడు అబ్బా. అనిరుద్ది ప్రైవేట్ సాంగ్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. అబ్బాబ్బాబ్బాబ్బా మస్తు ఉంది అసలు. కూల్ అయినా ఆ ఐరన్ హార్ట్ చూసిన తర్వాత అంటే నాకు కూడా చిక్కుతు వైబ్ అంటించేసిండ్రు అనిరుద్ గారు. మస్తు ఉంది సాంగ్, మాత్రం మస్తు అనిపించింది. ఫస్ట్ థింగ్ అనిరుద్ గారిని మెచ్చుకోవాలా. ఎక్కడంటే మూవీ ప్రమోషన్ వీడియో సాంగ్స్ ఉంటాయి కదా, కరెక్ట్ గా చేస్తాడు ఆయన. ఎన్నిసార్లు చూసినా సరే నాకైతే మస్తు అనిపిస్తుంది. దీనికి జైలర్ కి కూడా మంచి ఇచ్చిండు. ఇంకా డాక్టర్ శివకార్తికేయన్ దానికి కూడా మ్యూజిక్ వీడియో అప్పుడు ప్రమోషన్ చేసినప్పుడు ఇట్లనే మంచిగా చేసిండు. కానీ ఈ వీడియో సాంగ్ ఒక్కటే మిస్సింగ్ అనిపించింది. వీళ్ళతో పాటు రజనీకాంత్ కూడా చేసి ఉంటే మస్తు ఉంటుందేమో అనిపించింది. బట్ నేనైతే కూలీ కోసం చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నా, ఎందుకంటే నాగార్జున గారు చేస్తున్నారు. నాకు ఎక్కువ ఏడంటే నాగార్జున గారిది మన నెగిటివ్ షేడ్ ఉంది కదా అని చెప్పి నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. మరి రజనీకాంత్ గారి నెగిటివ్ షేడ్సా మరి గ్రే షేడా ఏందా అనేది నాకైతే అర్థమైతలేదు. నాకు మ్యాక్సిమం అయితే గ్రే షేడే ఉంటుంది. లైక్ కుబేరాలో నాగార్జున గారిది ఎట్లా గ్రే షేడ్ ఉందో అట్లనే ఉంటదేమో అనిపిస్తుంది. అట్లుంటే ఇంకా సూపర్ ఉంటుంది. విలనిజంలో ఏకదం చించి పడేస్తాడు. సాంగ్ మాత్రం బ్రిలియంట్, సూపర్ అనిపించింది నాకైతే. చిక్కుతు వైబ్ అనేది కంపల్సరీ వస్తుంది ఎవరికైనా సరే ఇన్నోళ్ళకి. అండ్ టీఆర్ కూడా యాక్చువల్లీ టీఆర్దే అది. యాక్చువల్లీ ఆ మ్యూజిక్ అనేది ఇంకా చిక్క అని వచ్చింది చూడు, అది టీఆర్ గారిదే. అప్పట్లో ఎప్పుడో 20 years బ్యాక్ ఏమో ఆయన జస్ట్ అది హమ్మింగ్ చేశారు. దాన్ని అనిరుద్ గారు తీసుకొని రీమిక్స్ చేసి సాంగ్ చేసేసిండు ఆయన. కూలీ మాత్రం August 14కి వచ్చేస్తుంది వార్ 2కి టక్కర్ ఇయ్యడానికి.
సో చూడాలి ఎట్లుంటుందో. ఫస్ట్ ఏ సినిమా పోతావు బ్రో అంటే మాత్రం నేను ఫస్ట్ కూలీకే పోతా, తర్వాతనే వార్ 2 పోతా. వార్ 2 ఆగస్ట్ 12th అనుకుంటా, 12th 13th ఏమబ్బా చూద్దాం ఏమవుతుందో. మీరు కూడా వినండి, చాలా బాగుంది. ఇంకేదైనా రియాక్షన్ చేయాలంటే మాత్రం కింద కామెంట్స్ లో పెట్టండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ థగ్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మూవీ థగ్. సో యా, సైనింగ్ ఆఫ్, బై డార్లింగ్స్.